సో మీరు చూస్తున్నారు అద్భుతమైన చేపల వేట బాటిల్ గ్యాలంతో చూస్తూ ఉన్నారు కదా. ఆ ప్యాకెట్లో ఏముందంటే గోధుమ పిండి. ఆ గోధుమ పిండిని ఆ బాటిల్లో వేస్తూ ఉన్నారు. ఆ బాటిల్ని తీసుకొని నీళ్ళలో వేయిపోతూ ఉన్నారు. అలా నీళ్ళలో వేసిన తర్వాత చక్కగా బయటికి చేపను లాగటమే. సో మరొకసారి లైవ్లో చూపిస్తాను. అదిగో ఆ లోనకి వెళ్తున్నట్టుంది చేప. ఎందుకంటే ఆ వైర్ కదులుతున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే, కనపడుతున్నట్లయితే చూడండి. ఆ విధంగా లోనకి చేప వెళ్తున్నట్లుంది. ఎస్, సో లాగేసరి అయిపోయినట్టే ఉంది. చేప ఖచ్చితంగా ఈసారి బయటికి బ్రదర్ లాగవేయబోతా ఉన్నాడు. సో చూడండి, చుట్టూ ఉన్న ఈ వాతావరణం చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చేపల వేట చేస్తున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా మాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఎంజాయ్మెంట్ని మీరు కూడా అనుభవించాలని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో ద్వారా ఈ ఎంజాయ్ని మీరు కూడా అనుభవించండి. సో సూపర్! మరొకసారి బాటిల్ గాలంతో చేపల వేట చూడండి బ్రదర్. మరొకసారి ఈ బాటిల్ గాలంతో చేపను ఏ విధంగా లాగాడు చూడండి. లైవ్లో చూపిస్తా ఉన్నాను ఏ విధంగా లోనకి ఇరుక్కుని పోయిందో. ఆ విధంగా లోనకి వెళ్ళి ఇరుక్కుపోయిన తర్వాత బాటిల్ని బయటికి లాగటమే. చేప బయటికి ఈ విధంగా వచ్చేసి ఒడ్డున పడుతుంది. ఆ తర్వాత దీన్ని చక్కగా కూర వండుకొని తినడమే. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? బ్రదర్ అయింది మీది కూడా. గ్యాలం కదులుతూ ఉంది, వైరు ముందుకెళ్తుంది, మీరు లాగుతున్నారా? సో మరొకసారి చూసారు కదా, గోధుమ పిండి, ఆ తర్వాత కొంచెం పొడి కలిగిన గోధుమ పిండి. ఓ నో, సో ఈసారి మిస్ అయింది. ఓకే పర్లేదు, ఒకసారి మిస్ అయితే మరొకసారి వేయచ్చు, ఏం కాదు. సో చేపలు ప్రతిసారి రావాలని మనం ఆశపడవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అవి రావు. అయినప్పటికీ ఈ ఛాన్స్ పోతే మరొక ఛాన్స్ ఉంది బ్రదర్. మరొకసారి బాటిల్ గాలాన్ని వేయడం జరిగింది. అది మెల్లగా లోనకు వెళ్తుంది. కారణం ఏంటంటే దానికి ఈరోజు సీసం కట్టలేదు. సీసం కట్టుంటే చాలా వేగంగా లోనకు వెళ్ళిపోతుంది.